Hello viewers, welcome back to our channel once again. ఈ వీడియోలో మనం బెస్ట్ బీటెక్ కెరీర్ ఇన్ 2026 ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఆ కెరీర్ ఎలా ఉండాలంటే మంచి హై పేయింగ్ ఉండాలి, గ్రోత్ ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం స్టెబిలిటీ ఉండాలి. సో ఏ బీటెక్ కెరీర్కి ఇవన్నీ ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో బేసిక్గా ప్రతి స్టూడెంట్కి లేకపోతే పేరెంట్కి ఉన్నటువంటి పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఫ్యూచర్లో ఏ బ్రాంచ్ తీసుకుంటే మంచి లైఫ్ ఉంటుంది అనేది. ఒక సైడ్ ఏమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల బేసిక్ ఐటీ ఉద్యోగాలు అన్నీ కూడా పోతున్నాయి, రిస్క్లో ఉంటున్నాయి. ఇంకో సైడ్ చూసుకుంటేనేమో మార్కెట్లో కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోతుంది. మరి ఈ సిచ్యువేషన్లో హై పేయింగ్ అంటే మంచి శాలరీ రావాలి, ఫ్యూచర్లో మంచి గ్రోత్ ఉండాలి, అట్ ద సేమ్ టైం వీటన్నిటికంటే ఇంపార్టెంట్గా రేపు కొత్తగా ఏదైనా టెక్నాలజీ వచ్చినా కూడా జాబ్ పోకుండా స్టేబుల్గా ఉండాలి అనేటువంటి పాయింట్స్ని కన్సిడర్ చేస్తున్నారు. సో ఇలాంటి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉన్న బెస్ట్ బీటెక్ కెరీర్ ఆప్షన్స్ ఏంటి అనేది చూసుకుంటే ఫస్ట్ మనకి మంచి ప్యాకేజెస్ ఇచ్చే కెరీర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్. సో ఇప్పుడు ప్రతి ఎంఎన్సీ నుంచి చిన్న స్టార్టప్స్ వరకు అందరూ కూడా తమ ప్రోడక్ట్స్లో ఏఐని ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, సో ఓన్లీ ఏఐ టూల్స్ వాడే వాళ్ళకి కాదు, ఆ ఏఐ మోడల్స్ని కొత్తగా డెవలప్ చేసే వాళ్ళకి ఇండస్ట్రీలో చాలా డిమాండ్ ఉందన్నమాట. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కానివ్వండి, లేకపోతే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కానివ్వండి, డీప్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ రాయగలిగే ఇంజనీర్స్కి కంపెనీలు బ్లాంక్ చెక్ ఇచ్చి మరీ వాళ్ళని హైర్ చేసుకుంటున్నాయి. సో మీకు ఒకవేళ మ్యాథ్స్ అండ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద మంచి గ్రిప్ ఉంటే కనుక ఈ ఫీల్డ్లో మీ కెరీర్ గ్రోత్కి స్కై ఇస్ ద లిమిట్ అని సింపుల్గా చెప్పేయచ్చు. సో సెకండ్ బెస్ట్ జాబ్ ఆప్షన్ ఏంటి అనేది చూసుకుంటే సైబర్ సెక్యూరిటీ అండ్ క్లౌడ్ ఆర్కిటెక్చర్. సో ఏఐ వల్ల ఎన్ని బేసిక్ కోడింగ్ జాబ్స్ పోయినా కూడా ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ ఉన్నంత వరకు హ్యాకర్లు ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి వాళ్ళని అడ్డుకోవడానికి ఒక సెక్యూరిటీ టీమ్ ఉండాలి, వాళ్ళ నీడ్ అంతే ఉంటుంది. అందుకే ఈ ఫీల్డ్లో జాబ్ స్టెబిలిటీకి 100కి 100% ఎలాంటి డౌట్ లేకుండా ఉంది. సో ఇప్పుడు మనం చూస్తున్నాము ప్రెజెంట్ ట్రెండ్కి తగ్గట్టు వరల్డ్లో ఉన్న డేటా అంతా క్లౌడ్లోనే స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి ఆ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెక్యూర్ చేయడానికి ఒక ప్రొఫెషనల్ టీమ్ కావాలి. సో ఆ ప్రొఫెషనల్స్కి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ మీరు నెట్వర్కింగ్ అండ్ ఎథికల్ హ్యాకింగ్ మీద ఫోకస్ చేసి ఈ ఫీల్డ్కి వెళ్తే మట్టుకైతే మీ జాబ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, అంటే ఎలాంటి డోకా ఉండదు, ఇది 100% షూర్. అండ్ మీ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ కూడా దానికి సంబంధించినటువంటి హై పేయింగ్ శాలరీ కూడా మీరు అందుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం థర్డ్ జాబ్ ఆప్షన్ చూద్దాం. సో నెక్స్ట్ కమింగ్ 10 yearsలో మన ఇండియాలో ఒక గోల్డెన్ ఎరాని వీళ్ళు చూస్తారని చెప్పొచ్చు. అది ఎవరంటే విఎల్ఎస్ఐ అండ్ సెమీ కండక్టర్ ఇంజనీర్స్. ఇది మెయిన్గా ఈసీఈ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఒక వండర్ఫుల్ ఆప్షన్ అని చెప్పాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి, 5G టెక్నాలజీ కానివ్వండి, రోబోటిక్స్, మొబైల్స్, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్లో మనం వాడే దాంట్లో మైక్రో చిప్స్ని డిజైన్ చేసే డొమైన్ ఇది. సో మన ఇండియన్ గవర్నమెంట్ కూడా సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. దీంట్లో లిటరల్లీ చెప్పాలంటే కొన్ని lakhs of crores ఇన్వెస్ట్ చేస్తుంది. కాబట్టి కోర్ ఐటీ సాఫ్ట్వేర్తో పోల్స్తే ఇది కాంపిటీషన్ అనేది వీటికి కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే ఒక్కసారి కోర్ ఎలక్ట్రానిక్స్లోకి ఎంటర్ అయితే మట్టుకైతే స్టార్టింగ్ ప్యాకేజెస్ సాఫ్ట్వేర్ వాళ్ళకి మాత్రం తక్కువ ఉండదు. పైగా ఈ జాబ్లో మంచి స్టెబిలిటీ కూడా ఇంకా ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. ఇప్పుడు మనం ఫోర్త్ కెరీర్ ఆప్షన్ చూద్దాం. అదొచ్చేసి డేటా ఇంజనీరింగ్ అండ్ బిగ్ డేటా అనలిటిక్స్. సో ఏఐ మోడల్స్ అనేవి కరెక్ట్గా పనిచేయాలన్నా లేకపోతే కంపెనీలు మంచి డెసిషన్ తీసుకోవాలన్నా కూడా దానికి క్రోర్స్ ఆఫ్ డేటా పాయింట్స్ కావాలి. మరి ఆ రా డేటాని కలెక్ట్ చేసి క్లీన్ చేసి ఏఐకి లేదా డేటా సైంటిస్ట్కి అర్థమయ్యేలా అందించే పని ఈ డేటా ఇంజనీర్స్ మాత్రమే చేస్తారు. కాబట్టి సింపుల్గా చెప్పొచ్చేది ఏంటంటే ప్రెజెంట్ నడుస్తున్న ఏఐ రెవల్యూషన్కి వీళ్ళే బ్యాక్ బోన్ లాగా అనమాట. సో పైథాన్తో పాటు ఎస్క్యూఎల్ అండ్ ఆల్సో డేటా పైప్లైన్స్ని బిల్డ్ చేయటం కనుక మీరు నేర్చుకుంటే ఈ రోల్లో చాలా ఈజీగా మంచి శాలరీతో మీరు సెటిల్ అవ్వచ్చు. అయితే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్ సైన్స్ చదివితేనే మనం లక్షలు లేకపోతే ఇంప్రూవ్ అయిన తర్వాత కోట్లు సంపాదించేస్తాము, లైఫ్ సెటిల్ అయిపోతుంది అనే ఒక ఇల్యూషన్లో మాత్రం మీరు ఉండొద్దు.
ఈ చెప్పిన అన్ని 4 ఫీల్డ్స్ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఒకవేళ దేన్ని సెలెక్ట్ చేసుకున్నా మీ ప్యాషన్కి తగ్గట్టుగా అడ్వాన్స్డ్ స్కిల్ డెవలప్ చేసుకుంటేనే 2026 తర్వాత తిరుగులేని కెరీర్ ఉంటుంది అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో కాలేజ్ పేరు కంటే కూడా మీకు ఉండేటువంటి స్కిల్స్ అండ్ ఆల్సో మీ హార్డ్ వర్క్ మాత్రమే మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్ ప్రొఫెషన్ని చేస్తుంది. సో ఈ అనాలిసిస్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి. అండ్ ఏవి బెస్ట్ బీటెక్ కెరీర్ ఆప్షన్ అని చూస్తున్నటువంటి మీ సర్కిల్ ఆఫ్ పీపుల్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.